యాక్చువల్లీ ఇదేంటంటే ఫ్రెండ్స్, మనము ఇది జస్ట్ ఒక పౌచ్ లాగా వస్తుంది. ఇది నేను చూపిస్తాను మీకు. ఇది ఉంది కదా, దీంతో పాటు ఇది ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఒక టిప్ ఉంది కదా, ఈ టిప్ దీంట్లో ఇది ఇలా లాక్ చేసేసి దీంట్లో నుంచి వాటర్ మొత్తం ఇది ఫిల్ చేసుకున్న తర్వాతనే మనం ఇది మినిమం ఫ్రీజర్లో మినిమం 3 to 4 hours పెడితే ఇంత గడ్డ కడుతుంది. ఆ తర్వాతనే మనం దీన్ని ఇట్లా గడ్డ అయినాకనే తీసి యూస్ చేసుకోవచ్చు. నాదేమైందంటే, నేను మా ఫ్రీజర్ చాలా తొందరగా ఫ్రీజ్ చేసేస్తుందని నమ్మకంతో ఐస్ క్యూబ్స్ అవన్నీ అలాగే నేనేం చేశాను, అయిపోయిందేమో అనేసి ఇమీడియట్గా ఒక గంటలో తీసి చూస్తే ఏమైంది, రప్పని వాటర్ పడిపోయినాయి అనమాట. ఓకేనా? సో చూడండి, ఇది ఇలా కరిగిపోయింది. ఇంకా వాటర్ పడుతూనే ఉంది. యాక్చువల్లీ ఎందుకు ఇంత ఫాస్ట్గా కరిగిపోతుందో నాకు తెలుస్తలేదు, కానీ ఏమైనా రీజన్స్ ఉంటాయా తొందరగా కరిగిపోవడానికి అనేది మీకు తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. అండ్ జెప్టోలో ఇది 50 రూపీ 70 రూపీస్ నుంచి 150ది. సో నేను ఇది 150 రూపీస్కి కొన్నాను. కలర్స్ చూపిస్తారు, వేరియేషన్స్ చూపిస్తారు ఫ్రెండ్స్, అవన్నీ ఏం నమ్మకండి. ప్రోడక్ట్ మీకు ఎంత తక్కువకి దొరికితే అంత మంచిగా కొనుక్కోండి. ఎందుకు చెప్పను, నేను ఒక పిచ్చితనం చేశాను, మీరు అయితే అలా చేయకండి. ఓకే? ఎందుకంటే ఏదో మనం ఇదేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, దీని లోపలే వాళ్ళు ఏమైనా ఇస్తారేమో అనేసి, కానీ చేసేది ఏమో ఇది ఖాళీ వస్తుంది, దీనిలో ఒక డబ్బాలాగా. ఓకేనా? ఆ డబ్బాలాగానే యూజ్ చేసేయాలి దీన్ని. సో వాళ్ళు ఇచ్చేది ఏముండదు, ఇట్లా మెటీరియల్ ఇస్తారు జస్ట్ టు హోల్డ్ ఇట్ అనమాట. ఓకేనా? నేను ఇప్పుడైతే ఇది చేంజ్ చేశాను, దాంట్లో మూత తీసి కింది దాంట్లో వేసేసి చేస్తున్నాను అనమాట. ఓకేనా? చూద్దాం ఎంతవరకు అవ్వగలుగుతుందో. అండ్ ఎలా మసాజ్ చేయాలి మీకు ఏమైనా తెలుసుంటే నాకు ప్లీజ్ కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇది అంటే షేప్ రావడం కోసం ఇలా కింది నుంచి పైకి అనాలా, పైకి నుంచి కిందికి అనాలా, అలా టీవీ ఏమైనా, ఎందుకంటే నాకు ఏం తెలీదు, బ్లైండ్గా జస్ట్ వాళ్ళు చేసినట్టు వాళ్ళు ఇలా